ఎక్కువ నిజానికి ఎగిరం తక్కువ. అందుకే అబద్ధం రౌండ్ వేసి వచ్చే లోపటే నిజం సీట్ బెల్ట్ పెట్టుకొని నిమ్మలంగా బయలుదేరుతుంది. స్పీడ్గా పోతుంది కాబట్టి అబద్ధమే అస్సలు దానికొని పొరబడుతుంటది ఈ సమాజం. ఇగో ఇప్పుడు సీఎం సార్ దావోస్లో వేసుకున్న పెట్టుబడుల ఒప్పందాల మీద కూడా గిసొంటి అబద్ధాల ముచ్చటే టాప్ గేర్లో తిరుగుతున్నాయని అంటున్నారు కాంగ్రెస్లు. ప్రతిపక్ష అనుకూల మీడియోలు పెట్టుబడుల మీద పేకుడు ప్రచారాలు చేస్తుండ్రని గరమైతుండ్రు. ఏవండోయ్ ఇది విన్నారా? సీఎం రేవంత్ దావోస్ కు పోయి దగాబడ్డాడు. 40,000 కోట్ల మీదనే పెట్టుబడులు అంటున్నారు కదా, అదంతా హాంబక్కే. వచ్చి 1800 కోట్లేనట వచ్చింది. అసలు రేవంత్ రెడ్డి దావోస్ కు కూడా పోలేదు, దస్తగిరి పల్లెకే పోయిండు అన్నట్టు చెప్తున్నారు ఇంకొంతమంది. గవర్నమెంట్ చేసుకున్న ఎంఓయూలను కూడా ఉత్తయ్యాన్ని తీసి పడేస్తున్నారు. కేటీఆర్ సార్ లేనందుకే తెలంగాణలో మేము పెట్టుబడులు పెట్టాం పో, కేటీఆర్ వస్తేనే మేము తెలంగాణలో పెట్టుబడులు పెడతాము. అసలు కేటీఆర్ లేకుండా తెలంగాణలో జనాలకు రోజులు ఎట్లా గడుస్తున్నాయి, కంపెనీలు ఎట్లా నడుస్తున్నాయి, కంప్యూటర్లు ఎట్లా చాలవుతున్నాయి, సెల్ ఫోన్లు ఎట్లా ఛార్జింగ్ ఎక్కుతున్నాయి అని దావోస్ కు పోయిన కంపెనీల ఓనర్లంతా అన్నట్టు కేటీఆర్ నే మంత్రిని చేసి మళ్ళా పట్కరారని రేవంత్ తోటి చెప్పినట్టు అతి అనే దానికి 100 రెట్ల అతి యాడ్ చేసి పేపర్లలో వార్తలు యూట్యూబ్లలో వీడియోలు చేసి తిప్పుతున్నారట. ఈ ఎత్తుగడతోటే సీఎం సార్ దావోస్ లో చేసుకున్న పెట్టుబడుల ఒప్పందాలని ఉత్తయ్యనే ప్రచారం సురు చేసిరట. బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఎక్కువ పెట్టుబడులు తెచ్చిరన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఈ ఫేకుడు ప్రచారం సురు చేసిరని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకుంటే జనాలకు ఆక్సిజన్ పిలుచుకునే వస్తలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకుంటే అధికారులకు లీడర్లకు పాలన అంటే ఎట్లా చేయాలనో తెలుస్తలేదు అన్నట్టు కార్ పార్టీలు కథలు అల్లుతురని కాంగ్రెస్ వాళ్ళు కన్నెరయ్యేస్తున్నారు. పవర్ల లేకపోవడంతో గాయగత్తర ఇసొంటి చేస్తురని మండిపడుతున్నారు. మరి చూడాలి పేకుడు వార్తల పంచాది రేపు 7 దాకా పోతుందో.